హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డలతో పకోడీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మనకు ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు ఈ విధంగా ఉల్లిగడ్డ పకోడీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా కూడా చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి మొత్తం వీడియో చూడండి. అప్పుడే టేస్టీ పకోడీ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. పకోడీలు చేయడానికి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఈ విధంగా సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరాకు కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిగడ్డలను ఈ విధంగా పొడవుగానే కట్ చేసుకోండి. అప్పుడే పకోడీలు మంచిగా వస్తాయి. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా మంచిగా ముద్దలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా పిండిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పకోడీలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. అప్పుడు కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా పకోడీలను వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలను కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు అయ్యాక మంచిగా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పకోడీలను మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా 2 సైడులా కూడా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పకోడీలను వేయించుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా అయినాక పకోడీలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న పకోడీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అన్ని పకోడీలను కూడా ఇదే విధంగా తీసి పక్కకు పెట్టుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మళ్ళీ పకోడీలను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా చీలికలలాగా ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అలాగే కొంచెం వేసుకోవాలి. అప్పుడే పకోడీలు చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయి. ఈ విధంగా వేసుకున్న పకోడీలన్నింటినీ కూడా ఒక 15 నిమిషాల పాటు వేయించుకొని 2 సైడులా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక వీటిని కూడా తీసుకుందాం. ఇదే విధంగా పిండిని మొత్తం కూడా ఇలాగే పకోడీలను వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిగడ్డతో చేసుకున్న పకోడీలు. ఇలా మనము ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే పకోడీలను చేసుకోవచ్చు. మీరు కూడా పకోడీలను ఈ విధంగా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.